రోజు రోజుకు కాలుష్యం పెరుగుతున్న కాలంలో ప్రతిరోజు కాస్త సమయాన్ని వారు ప్రకృతితో గడుపుతున్నారు. పచ్చని మిద్దె తోటను నిర్వహిస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు. వ్యవసాయ కుటుంబ నేపథ్యాన్ని ఎక్కడా మర్చిపోకుండా సేంద్రియ మిద్దె తోటల నిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శంకర్ రెడ్డి, పుష్ప దంపతుల ఇంటి పంట విశేషాలు ఇవాల్టి నేలతల్లిలో మీకోసం. నల్గొండలో నివాసం ఉంటున్న శంకర్ రెడ్డి, పుష్ప దంపతులు 4 ఏళ్లుగా మిద్దె తోటను నిర్వహిస్తున్నారు. మొదట గ్రో బ్యాగ్స్లో తక్కువ ఖర్చుతో ఆకుకూరలు, కూరగాయలు సాగు ప్రారంభించారు. క్రమేణా పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను పెంపకం మొదలుపెట్టారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇలా అన్ని రకాల మొక్కలు ఇంట్లోనే స్వయంగా పెంచుకోవడం గొప్ప అనుభూతిని అంటున్న పుష్ప గారి మాటల్లో మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. మేము 3 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టాము. మొట్టమొదట మేము కూరగాయ మొక్కలు, ఆకుకూరలతో స్టార్ట్ చేశాము. తర్వాత క్రమేణా పండ్ల చెట్లను తెచ్చుకున్నాము. పండ్ల చెట్లు హైదరాబాద్ నుంచి ఎక్కడ వీలు పడితే అక్కడ మంచి నర్సరీ ప్లాంట్స్ ఎన్నుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ కింద నుంచి మాకు నీడ ఉండడం వల్ల కూరగాయలు పెరగవు కాబట్టి తీగజాతి మొక్కల్ని కింద విత్తనాలు వేసి పైకి తెచ్చుకొని ఇలా పందిర్లు వేసుకుంటూ ఉంటాం మేము. ఇంకా ఆకుకూరలని, కూరగాయల చెట్లన్నీ గ్రో బ్యాగ్స్లలో, ఈ కుండీలలో పెడుతూ వచ్చాము. ఈ ఇయర్ పండ్ల చెట్లని ఎక్కువగా స్టార్ట్ చేశాము. మేము పండ్ల చెట్లతో తెచ్చుకున్నప్పుడు మేము ఈ డ్రమ్ములు కొని మొత్తము 40,000 రూపాయలు పెట్టి డ్రమ్ములు కొని హాఫ్ డ్రమ్ములు 3-4 డ్రమ్స్లలో మొక్కలు పెట్టడం జరిగింది. మా దగ్గర పండ్ల మొక్కలే కాకుండా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. రణపాల, నిమ్మగడ్డి, సూది నిమ్మ, తమలపాకులు, స్టీవియా మొక్కలు, ఇన్సులిన్ ప్లాంటు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. అన్ని వాటితోటి ఎక్కువగా రోజు మేము ప్రతిదినం మార్నింగ్ కషాయాలు, ఇది ఔషధ మొక్కలతోనే ఆకులు తీసుకొనే చేసుకుంటాము. టీలు కానీ కాఫీలు కానీ ఏది మేము తీసుకోము. తీగజాతి చెందిన చిక్కుడు, బీర, సొర, కాకర, దొండ, ఆకాకర కింద ఉన్నవి ఇవి మేము పండిస్తాము. తీగజాతి చెందినవి. కూరగాయలు చెట్టు జాతికి చెందినవి 4-5 రకాల వంగ జాతులు ఉన్నాయి మా దగ్గర. టమాటా పండిస్తాము, గోరుచిక్కుళ్ళు, బెండలు, అవి గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, అది స్పెషల్ గోంగూర ఉంటుంది మా దగ్గర. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కలిపి రుచితనం చూపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అది పచ్చళ్ళకైనా, నిలవ పచ్చళ్ళకైనా వాడతారు, తీసుకెళ్తారు మా దగ్గర చాలామంది. ఈ ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు పండించుకుంటున్నాము. పాలకూర, చుక్కకూర, తోటకూరలు 2 రకాలు ఉన్నాయి. ఎర్ర తోటకూర ఉంది, పచ్చ తోటకూర ఉంది, బచ్చలి ఉంది. ఎరువులను మేము పెండ మా హస్బెండ్ తీసుకొస్తారు, బయట నుంచి పెండ తీసుకొస్తారు, ఆశ్రమాల నుంచి తీసుకొచ్చేసి ఆకులు, ఎండిపోయిన ఆకులు ఉన్న వాటిని మేము అంతా కలెక్ట్ చేసేసి చెట్ల నుంచి ఒక దగ్గర పోసి కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటాము. కూరగాయలు వేస్టేజ్ కూరగాయలను కూడా ఒక దగ్గర వేసి చెత్త వేసి కుళ్ళబెట్టేసి కంపోస్ట్ తయారు చేసుకొని మేము ఆ చెట్లకి వేయడం జరుగుతూ ఉంది. కూరగాయలని కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్కి కూరగాయలని మేము కుళ్ళబెట్టేసి వాటిని దాని నుంచి జ్యూస్ తయారు చేసేసి 1 లీటరు జ్యూస్కి 10 లీటర్ల నీళ్లు కలిపి చెట్లకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాకు దగ్గరలోనే ఆశ్రమం ఉంది. అక్కడ వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నవి. వాళ్ళని అడిగి మా హస్బెండ్ ఆవుమూత్రం తీసుకొచ్చి దాన్ని కూడా చెట్లకి చల్లడం జరుగుతూ ఉంటుంది. పల్లీలు మేమే పట్టించుకొని వచ్చిన చెక్కను మేము నానబెట్టేసి వాటిని ఒక నైట్ నానబెట్టి తెల్లవారిన తర్వాత వాటిని లిక్విడ్ లాగా తయారు చేసి వాటిని కూడా నీళ్లు కలిపేసి చెట్లకి ఇస్తూ ఉంటాం మేము. ఆముదపు చెక్క, ఈ వేరుశనగ పల్లి పట్టి చెక్క ఇవన్నీ కలిపి పోస్తూ ఉంటాం. బలాన్ని ఇస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. చెట్లలో 2-3 రోజుల్లో ఆకుల్లో తాజాదనము, కలర్ మారడము చాలా బాగా అనిపించాయి మాకు. 4 ఏళ్ల క్రితం మొదటిసారి తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారి మిద్దె తోటను చూసి స్ఫూర్తి పొందామని అంటున్నారు నిర్వాహకుడు శంకర్ రెడ్డి. మిద్దె తోటలను నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, శ్రమతో పెట్టుబడితో మిద్దె తోటలను సాగు చేసిన ఆ తరువాత మొక్కలు అందించే ఫలితాలు మనకి ఎంతో సంతోషాన్ని అందిస్తాయని అంటున్నారు. ఇది మా సొంత ఇల్లు. మేము అద్దెకున్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు చెట్లు పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రయత్నంలో భాగంగానే నాకు
ఒక సొంత ఇల్లు ఉన్నట్టయితే నేను సంతృప్తిగా చెట్లు పెంచుకోగలను అనేటటువంటి ఆలోచన ఉండేది. దానిలో భాగంగానే మేము దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు కింద ఎప్పుడు కూడా కూరగాయలు ఆకుకూరలు అనేటటువంటివి మేము ఎప్పుడు కూడా ఈ 25 సంవత్సరాల్లో బయట నుంచి కొని ఎరగము. సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఇంట్లో పండించుకునేవాళ్ళం. కాయగూరలు మాకు ఎక్కువ నీడ వచ్చేది. నీడ రావడంతో కాయగూరలు ఏమవుతుందంటే చెట్లు పెరుగుతున్నాయి కానీ కాయలు కాయట్లేదు. దాంతో కాయగూరలకు మాకు ఇబ్బంది అనిపించేది. నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో ఈ రఘోత్తమరెడ్డి అనేటటువంటి ఈ టెర్రస్ గార్డెనర్ యూట్యూబ్ చూడటం జరిగింది. ఆయన హైదరాబాద్లో ఇలా చేయటం చూశాను. సరే నేను కూడా ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం చాలా కొద్ది కుండీలు, నాకు అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్తో ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేటటువంటిది మొదలుపెట్టడం జరిగింది. క్రమేణా సంవత్సరానికి ఒకసారి ట్యాప్కి 10-15 కుండీలు పెంచుకోవడము, గ్రో బ్యాగులు ఇంకా 4 అదనంగా తెచ్చుకోవడము, ఈ విధంగా చేసుకుంటూ నేను ఇది బహుశా 4వ సంవత్సరం మేము. ఈ 4 సంవత్సరాల్లో మేము సాధ్యమైనంత వరకు ఒక 300 నుంచి 350 వివిధ రకాలైనటువంటి కుండీలు, గ్రో బ్యాగులు, డ్రమ్ములు మొదలైన విధానంతో అనేక రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పండించుకొని ఇవాళ చాలా ఆనందంగా నేను ఈ పచ్చదనంలో గడుపుతున్నాను. నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ ప్రకృతి విధానంలో సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి వేస్టేజే, అంటే ఈ చెట్ల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలే వీటికి మళ్ళీ ఎరువులుగా ఉపయోగపడతాయి. ఆకులు ఏ ఒక్క ఆకును కూడా నేను బయట ఈ మున్సిపాలిటీ వాళ్ళకి వేసేది లేదు. ఈ ఆకులన్నింటినీ ఒక దగ్గర జమ చేసి వాటి మీద కొంచెం మట్టి కానీ లేదా ఏమి లేకపోతే కాసిన నీళ్లు చల్లినా చాలు, మన ఇంట్లో ఉన్నటువంటి పుల్లటి మజ్జిగ ఉన్నా చాలు, కాసిన చిలకరిస్తే అది క్రమేణా 2-3 దాదాపు నెలలకి మెత్తటి ఎరువుగా మారిపోతుంది. ఆ ఎరువుని అంటే ఈ చెట్ల నుంచి వచ్చినటువంటి వ్యర్థ ఆకుల్ని ఎరువుగా మార్చి మళ్ళీ వాటికి అందించడం జరుగుతుంది. మిద్దె తోటలో ఆకుకూరలు, కూరగాయలను మాత్రమే సాగు చేయకుండా వాటితో పాటు చాలా అరుదుగా పండే పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. తమ కుటుంబానికి కావలసిన కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలను సాగు చేసుకోవడం తమకు చాలా సంతృప్తికరంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పెరిగే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, పొద్దుతిరుగుడు పూలు వంటివి కూడా వీరి మిద్దె తోటలో పెంచుతున్నారు. ఇది సూది నిమ్మండి. ఇది దాదాపు 1.5 సంవత్సరం వయసు ఉన్న దీని ఆకు చాలా మన నిమ్మ ఆకు కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కాయలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి. దీన్ని మనం ఆకులు మాత్రం మేము కషాయాలకు రోజు దాదాపు 1.5 సంవత్సరం నుంచి వాడుతూ ఉన్నాము. ఈ చెట్టు ఆకులు కానీ లేకపోతే దీని యొక్క కాయలు కానీ చాలా మంచిగా ఉంటాయండి. ఇది మేము హైదరాబాద్ నర్సరీ నుంచి తీసుకొని వచ్చాము. తర్వాత ఇవి బెండ చెట్లు. ప్రతి సంవత్సరము ఇవి ఫస్ట్ క్రాప్, ఇవి అంటే జూన్లో వేసాము. జూన్లో వేసినటువంటి బెండ చెట్లు దాదాపు డిసెంబర్ వరకు 6 నెలలు మనకి వస్తాయి. ఒక్కసారి కొంత పైకి పోయిన తర్వాత ఈ తల్ల గినక తుంచేసినట్లయితే మళ్ళీ కింద నుంచి సైడ్ కొమ్మలు వచ్చేసి మనకి సెకండ్ క్రాప్గా వస్తూ ఉంటాయి. చూడండి, సెకండ్ క్రాప్ కూడా కాయలు చాలా తాజాగా. ఇవన్నీ ఇలా ఉండటానికి కారణం ఏంటంటే మేము ఇచ్చేటటువంటి ఎరువులే. ఇందులో ఏం తేడా లేదు. 10 రోజులకు ఒకసారి ఘన ఎరువు, 10 రోజులకు ఒకసారి ద్రవ ఎరువు, ఇలా మార్చి ఇచ్చుకుంటా పోయినట్లయితే మనకి ఇంటికి సరిపడా 2 రోజులకు ఒకసారి మనకి అరకులో కనీసం 3 టబ్బుల్లో ఉన్నటువంటి బెండ చెట్లు మనకి అరకులో వెళ్తాయండి, మనకు ఉపయోగపడతాయి. ఇది సన్ఫ్లవర్ చెట్టు అండి. ఇది నాకు ఈ సన్ఫ్లవర్ అంటే ఈ ఎల్లో కలర్ పూలు అనేవి కీటకాలకు ఆకర్షితం ఉంటాయి. వాటి వల్ల మనకి టెర్రస్ గార్డెన్ మీద పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వచ్చిన పూలన్నీ కూడా కాయలుగా మారడం కొంచెం కష్టం అవుతాయి. కాబట్టి వీటికి కీటకాలను ఆకర్షించాలి. మనము కీటకాలను ఆకర్షించాలంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి పూలే ఎక్కువ కీటకాలను ఆకర్షించగలుగుతాయి. కాబట్టి ఎల్లో కలర్స్ కోసం ఈ సన్ఫ్లవర్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. కానీ పెట్టేటప్పుడు ఇంత చక్కగా పూలు వస్తాయన్న సంగతి నాకైతే తెలియదు. జనరల్గా మేము చిన్నప్పుడు పండించినప్పుడు 1-2 పూలే వచ్చాయి. ఒక చెట్టుకి దాదాపు నాకు ఒక 60-70 పూలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా
నా గార్డెన్కి అందానితో పాటు కీటకాల ఆకర్షణకు ఉపయోగపడింది. ఈ దానిమ్మ చెట్టు కూడా మేము హైదరాబాద్ నర్సరీ నుంచి తేవడం జరిగింది. ఇది సీడ్లెస్, లోపల పల్పు చాలా రెడ్గా ఉంటుంది. ఇది సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు పోయిన క్రాప్లో ఒక 8 కాయలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 1, 2 కాత మీద ఉన్నది, 2 కాయలు ఉన్నాయి, ఒక 7 పూలు ఉన్నాయి. ఈ చెట్టు కూడా బాగానే ఏపుగా మంచిగా పెరుగుతుంది. ఈ వాటర్ యాపిల్ చెట్టు ఇది మనకి సంవత్సరానికి 2 సార్లు కాత వస్తుంది. ఇది ఈ డ్రమ్ము వాస్తవంగా ఈ చెట్టు పెట్టడానికి ఎక్కువ ప్లేస్ కావాలి. ఎక్కువ ప్లేస్ కావాలంటే నేను ఇక్కడ ఈ చిన్న డ్రమ్ములు కూడా సరిపోవని చెప్పే ఉద్దేశంతో నేను స్క్రాబ్లో చాలా వరకు వెతికి స్క్రాబ్లో దీన్ని ఒక 300 రూపాయలకు తెచ్చుకోవడం జరిగింది. దాన్ని ఈ వాటర్ యాపిల్ చెట్టుగా ఉపయోగించడం జరిగింది. దీన్ని చాలామంది వచ్చి కూడా ఈ చెట్టుని చూసి ఇంత పెద్ద డ్రమ్ము మీరు ఎలా పెట్టగలిగారనే ఉద్దేశంతో చెప్పారు. అయితే ఇక్కడ టెర్రస్ గార్డెన్ మీద అందరికి భయం ఏంటంటేనండి, ఇంత బరువు వేస్తే స్లాబ్ ఆగుతుందా లేదా అనేటువంటి చాలామందికి బరువు ఈ డౌట్ ఉందండి. అలాంటి అనుమానం అసలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఈ టెర్రస్ గార్డెన్లో పెట్టినప్పుడు కూడా ప్రతిదీ నేను భీముల మీద పెట్టుకుంటూ పోయినా. చిన్న టబ్స్ మాత్రమే బయట పెట్టా తప్ప హెవీ వెయిట్ ఉన్నటువంటి అంటే కొంచెం బరువు ఎక్కువ ఉన్నటువంటి డ్రమ్ములన్నీ కూడా ఎక్కడైనా భీముల మీద పెట్టుకుంటూ పోయినా. ఒకవేళ భీము మీద పెట్టకపోయినా టెర్రస్ గార్డెన్కి స్లాబ్ ఏదో దెబ్బతింటుంది అనేటటువంటి పూర్తిగా అపోహేనండి. నేను సివిల్ ఇంజనీర్ని కనుక్కుంటే ఆయన ఒక్కటే చెప్పిండు, 1 క్యూబిక్ సెంటీమీటరు 10 ఏనుగులను మోస్తుందని చెప్పిండు ఆయన. అంటే 10,000 టన్నుల బరువు ఆపగలుగుతుందండి. మీరేసేటటువంటి 2-3 ట్రక్కుల పశువుల ఎరువో లేకపోతే ఈ మట్టో మీ బిల్డింగ్కి ఏ ఇబ్బంది లేదు. మీ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఏమాత్రం తగ్గదు, నిర్భయంగా మీరు పెట్టుకోమని చెప్పి నాకు సివిల్ ఇంజనీర్ చెప్పడం జరిగింది. దాంతో నేను అంతకుముందు నాకు కూడా ఈ భయం ఉండేది, ఇంత బరువు వేస్తే బిల్డింగ్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి. ఇంకోటి వాటర్ ప్రాబ్లం కూడా ఇందులో ఉన్నదండి. చాలామందికి ఏంటంటే చెట్లు పైన పెడితే నీళ్లు పడతాయి, నీళ్లు పెడితే స్లాబ్ ఖరాబ్ అవుతుంది, కాబట్టి ఎందుకు అనవసరంగా స్లాబ్ ఖరాబ్ చేసుకోవడం అని అనుకుంటారు. కానీ ఈ స్లాబ్ ఖరాబ్ అవడం అనేటటువంటి ఉండదండి. సాధ్యమంతా మనం నీళ్లు కింద పడనీయకుండా చేరడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అంటూ చేసుకున్నాం. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే నేను ప్రతి టబ్బుకు కూడా బయటకు అవుట్లెట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ డ్రమ్ములో వచ్చినటువంటి వాటర్ అని కూడా కింద ఒక ట్రే పెట్టుకున్నా. ఈ ట్రేలో ఆ వాటర్ అనేటటువంటిది కాస్త ఎక్సెస్ అయితే కిందకు వచ్చేస్తాయి. ఆ వచ్చేసినటువంటి ఎక్సెస్ వాటర్ని మళ్ళీ అదే చెట్టుకి ఇంకొక పూట పోసేయడం జరుగుతుంది. దీంతో ఎక్కడా కూడా స్లాబ్ దగ్గర ఇంత తేమ కానీ లేకపోతే ఇంత స్లాబ్ మీద నీళ్లు పట్టడం అనేటువంటి జరగదు. ఈ బెండ చెట్ల దగ్గర చూడండి, ఇది మనకు వచ్చినటువంటి మంచి నూనె క్యాన్ అండి. ఈ మంచి నూనె క్యాన్ని నేను పైన కొంచెం కట్ చేసేసి దీన్ని కింద ఈ హోల్ దగ్గర పెట్టేశాను. అందులో ఎక్సెస్ అయిన వాటర్ అందులో పడతాయి. ఆ నీళ్ళే మళ్ళీ తీసి ఆ చెట్టుకే పోస్తాం. కాబట్టి కింద ఎక్కడ కూడా నీళ్లు పడతాం అనేటటువంటి విషయం కానీ స్లాబ్కి ఏదైనా ఇబ్బంది అవుద్ది అనే ఆలోచన కానీ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది అంజీరా చెట్టు అండి. ఇది నేను తెచ్చి సంవత్సరం దాటి ఇది 2వ సంవత్సరం. మొన్న ఎండాకాలంలో ఒక 10-15 కాయలు కాసినాయి. ఇప్పుడు చూస్తే దాదాపు 100 కాయల పైన ఉన్నాయి అనిపిస్తుంది. ఇవి మేము తినేదానికన్నా కూడా అప్పుడప్పుడు పక్షులు వస్తుంటాయండి. బాగా సంతోషంగా అవి తింటూ ఉంటే మాకు అదే ఆనందం అనిపిస్తుంది. ఒక పక్షికి మనం కోళ్ళని అయితే ఇంట్లో పెంచగలుగుతాం కానీ బయట ఉన్న పిచ్చుకలను వాటిని పెంచలేము. ఈ పండ్లను కొరుక్కొని తింటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంజీరా చెట్టుకి ఏ విధమైన చీడపీడలు కూడా రావండి. ఇది చాలా మొద్దు చెట్టు, ఇది అందరూ సంతోషంగా పెంచుకోవచ్చు. ఇది అవకాడో చెట్టు అండి. ఇది దాదాపు అవకాడో మన ఇండియన్ వాతావరణానికి సరిపడదని అంటారు. సరే అయినా కూడా నేను తెచ్చాను. ఇది కూడా సంవత్సరం పైన అయింది. అన్నీ దాదాపు ఒకేసారి తెచ్చిన చెట్లు కాబట్టి ఇది ఇంకా కాతకు రాలేదు. కాబట్టి చూడాలి మరి మనం గార్డెన్లో అన్ని రకాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇది కూడా పెట్టాము. ఇక ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకు మరి ఏమైనా కాస్తేమో ఎదురు చూడాలి. ఇంకొకటి అండి, ఇది గార్డెన్కి పెట్టాలంటే ఏదో ఖర్చుతో కూడుకుంది అనేటువంటి ఆలోచన కూడా చాలామంది చేస్తుంటారు. ఇది ఖర్చుతో కూడుకుంది కాదండి. మనం పెట్టేటటువంటి ఖర్చులతో పోల్చుకుంటే ఎన్నో వ్యర్థ ఖర్చులు పెడుతూ ఉంటాం. ఏదో ఫంక్షన్ల పేరు మీద, అది పేరు మీద, ఇది పేరు మీద. అలాంటితో పోల్చుకుంటే ఒక చిన్న ఫంక్షన్ ఖర్చు కూడా ఇది కాదు. నాకైతే ఒక 30,000తో ఇది మొత్తం అయిపోయింది. ఒక 25 డ్రమ్ములు కొన్నాను. ఒక్కొక్క డ్రమ్ము 1000 రూపాయల కాడికి వాళ్ళే కట్ చేసి రంధ్రాలు చేసి ఇచ్చేసారండి. తర్వాత ఒక ట్రాక్టర్ మట్టి 1600 రూపాయలు అయింది. ఎరువులు సాధ్యమైనంత వరకు నేనే తయారు చేసుకున్నా కాబట్టి ఎరువులకి ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక 30,000 రూపాయలతో నేను ఈ చెట్లన్నింటినీ పెంచుకొని ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను.
కాబట్టి ఖర్చు అనేటటువంటిది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదండి. ఇది ప్రకృతిని మనం సాధ్యమైనంత వరకు సహకరించి ప్రకృతిలోనే మనం ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఇదవుతుందండి. ఇది మలబరీ చెట్టు. ఇది జనరల్ మలబరీ అనగానే మనం పట్టుపురుగులకి మాత్రమే అనుకుంటాము. పట్టుపురుగులకు ఉపయోగపడుతుందండి, కానీ ఇది కాయలు కూడా తింటారు. వీటిని బొంతకాయలని కూడా అంటారండి చాలా ప్రాంతాల్లో. కాబట్టి బొంతకాయలు మనకి చాలా తీయగా ఉంటాయి. మేము తెచ్చిన తర్వాత ఒక్కసారి క్రాసింది. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇది మొగ్గలన్నీ వస్తున్నాయండి. ఇప్పుడే రెడీగా ఉన్నాయి మొగ్గలు. ఈ తెల్లటి ఇవన్నీ మొగ్గలండి. ఈ మొగ్గలు మళ్ళీ ఒక 2-3 నెలలకి కాయలన్నీ వచ్చేస్తాయి. ఈ మలబరీ చెట్టు అండి ఇది. తర్వాత ఇది సీడ్లెస్ లెమన్ అండి. ఇది లెమన్లో ఇది రెండవ టైప్ మా దగ్గర ఉంది. ఇది సీడ్లెస్ లెమన్, అంటే దీని లోపల సీడ్లు ఉండవు. పులుపు మన నిమ్మకాయలంత పులుపు ఉండదండి. ఇది లైట్ తీపి ఉంటుంది ఇది. కాబట్టి ఈ సీడ్లెస్ లెమన్ అనేటటువంటిది ఇది కొత్త రకమైనటువంటి లెమన్ అండి. ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఒకసారి కాయలు వచ్చేసినాయి. మొక్కకు పోషకాలను అందించే మట్టి ఎంపిక చాలా అవసరం. ఇందుకోసం తోటలో రాలిపోయిన ఆకులను, చెట్ల వ్యర్థాలను మట్టిగా మార్చుకుని తిరిగి కుండీల్లో అదే మట్టిని వాడుకోవడం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందుతాయని అంటున్నారు శంకర్ రెడ్డి. అంతేకాకుండా మొక్కలో ఎదుగుదలకు, చీడపీడలకు సేంద్రియ ద్రవణాలను వాడతామని అంటున్నారు. ఇది లెమన్ గ్రాస్ అండి, నిమ్మగడ్డి అంటాం వీటిని. ఇది మనం కషాయాల్లో కానీ టీల్లో కానీ మనం వాడుకోవచ్చు. కాబట్టి ఈ నిమ్మగడ్డిని మనం పెంచుకున్నట్టయితే ఇది ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి గడ్డి కాబట్టి ప్రతినిత్యం దీన్ని మనం ఈ కషాయాల్లో వాడుకోవచ్చండి. దాంతో మనకి చాలా మంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు చాలామంది మన అందరికీ తెలుసు. దాదాపు ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉంటుంది. దీని వయసు 3 నెలలేనండి. 3 నెలలకే మనకి అప్పుడే కాత వచ్చేసింది. ఇది హైబ్రిడ్ మునగండి. మేము మా బంధువుల ఇళ్లలో ఆ గింజలు వాళ్ళ ఇంట్లో చెట్టు చూసి నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇది జూలై ఎండింగ్లో నేను ఈ డ్రమ్ముల్లో గింజలు వేయడం జరిగింది. ఇప్పుడు మంచిగానే కాపుకి వచ్చిందండి. కాయ కూడా చాలా పొడుగ్గా ఉంది. చూస్తే 1 మీటర్ పొడుగున్నట్టు అనిపిస్తూ ఉంది. మనం మునగ చెట్టు అనగానే కాయలకు మాత్రమే మునగ చెట్టు ఉపయోగపడుతుంది అనుకుంటాము. మునగ చెట్టు కాయలే కాదండి, మునగాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ మునగాకుని మనం ఈ ఆకుని తీసుకొని నీడలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మనం ప్రతినిత్యం కనుక కషాయాల్లో కనుక వాడుకున్నట్టయితే దీన్ని సర్వరోగ నివారణ అంటారండి. ఇప్పుడు అంటే శరీరంలో ఉన్నటువంటి అనేక విష పదార్థాలు బయటకు వెళ్ళిపోవడానికి, రక్త శుభ్రతకు, ఎనీమియాకి ఉపయోగపడుతుందండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది కూడా 2 సంవత్సరాల చెట్టు. ఇది దీని యొక్క పండ్లు కూడా లైట్ పులుపు, లైట్ తీపి ఉంటాయండి. మొన్నే ఒక 15 కాయలు దాదాపు పండినాయి, అయిపోయినాయి. మళ్ళీ ఇక సెకండ్ క్రాప్ సబ్బర్కి వస్తుంది. ఇది టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలంటే అందరికి ఎక్కువ ఖర్చుతో కూడుకుందేమో అని చెప్పి అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. నేను చూడండి చిన్న ఇది ఈ బ్యాగ్ వచ్చేసి 10 రూపాయలు అంటే అమెజాన్లో మనకి 10-12 రూపాయలకు వస్తుంది. ఇదైతే 4 రూపాయలకే వస్తుంది. 4 రూపాయలకు మనం తెచ్చినటువంటి ఈ గ్రో బ్యాగ్ అనేటటువంటిది 2-3 క్రాప్లకు పనికి వస్తుందండి ఇది. కాబట్టి ఇలాంటి ఒక 10-20 బ్యాగులు కొనుక్కొచ్చుకుంటే అంటే ఒక 200-300 రూపాయలతో కూడా మనం ఈ టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి చుక్కకూర గింజలు చూడండి, ఇవి కూడా అంతే అండి. చిన్న గ్రో బ్యాగులు అండి ఇవి. వీటిలో దాదాపు సంవత్సరం సరిపడా మనకి ఆకుకూర వస్తుంది. ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చేసి 10-12 రూపాయలు ఉంటాయండి ఇవి. కాబట్టి టెర్రస్ గార్డెన్ అనగానే ఏదో 1000 ఖర్చు 100 ఖర్చు అని చెప్పి అనుకోవద్దు. కూరగాయలకి సరిపడైతే మనం ఒక 1000 రూపాయల్లో మనం టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేసుకోవచ్చండి. దీనికల్లా మనకు కావాల్సింది ఏంటంటే పెంచాలనేటటువంటి ఉత్సాహం అనేటువంటిది ఒక్కటి ఉన్నట్టయితే టెర్రస్ గార్డెన్ పెంచడం అనేటటువంటిది ఖర్చు సమస్య ఉండదండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. 120 రూపాయలు ఏమి తీసుకున్నాడు. చిన్న కొమ్మ, సంవత్సరం దాటి ఇది 2వ సంవత్సరము. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది మనకు మార్కెట్లో చూస్తున్నాం సార్. ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి 60-70 రూపాయలు ఉన్నది. ఇది చాలా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇంకా నాకైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ పండ్లు కాలేదు, మరి ఈ సంవత్సరం వస్తాయేమో చూడాలి. నేను ఏం చేయలేదు, చిన్న గ్రో బ్యాగులో ఒక 10 రూపాయల గ్రో బ్యాగులో పెట్టిన, కొద్దిగా మట్టి పోసి గ్రో బ్యాగులో పెట్టా, అంతే తప్ప దీనికి ఏమి నేను పెట్టిన ఖర్చు 10 రూపాయలు. మరి చెట్టు ఇంత ఇదిగా పెరిగింది. బహుశా ఈ ఎండాకాలంలో ఈ ఫ్రూటింగ్కి వస్తుందని నేను అనుకుంటున్నా. బేబీ లెమన్ లేదా టేబుల్ లెమన్ అంటారండి. ఇది చిన్న చెట్టు చూడండి మీరు, దాదాపు ఒక 50-60 కాయలు ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ కూడా మాకు 15 కాయలు ఇచ్చింది. ఇది మన ఆరెంజ్ లాగా తొక్క ఒట్టిగానే, ఈ తొక్కలు ఒట్టిగానే ఊసి వస్తాయండి.
ఇది చాలా పుల్లగా ఉంటుంది. దీంతో మనకు జ్యూస్లు ఎక్కువ వాడతాం. ఇది ఈ గార్డెన్ పెంచడం వల్ల ఒక్కటండి, మనం బయటికి రోజు మనం ఎక్సర్సైజ్ వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ గార్డెన్ వల్ల నాకు ఉదయం 1 గంట గంటన్నర సేపు, సాయంత్రం 1 గంట సేపు ఈ చెట్లకి ప్రతి చెట్టుకి నీళ్లు పోసుకోవడం ద్వారా మనకి ఈ వ్యాయామం అనేటటువంటిది మన ఇంట్లోనే మనకి వ్యాయామం దొరుకుతుంది. ప్రతి చెట్టుని మనం చక్కగా పెంచుకోవడం వీటిని చూసినప్పుడు మనకి ఆ వ్యాయామంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. అనేక రకాల ఎక్సర్సైజులతో ఇది సమానం. ఎందుకంటే ప్రతి చెట్టు దగ్గరికి నీళ్లు తీసుకొని పోయి మేము పోస్తూనే ఉంటాం. డ్రిప్ అనేది పెట్టలేదు. చెట్టుకి నేనే లోటాతో బకెట్తో తీసుకొని నీళ్లు పోస్తాను. కాబట్టి నాకు శరీరానికి సరిపడే పూర్తి వ్యాయామం పోయింది. దాదాపు నేను షుగర్ పేషెంట్ని. 25 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ టెర్రస్ గార్డెన్లో వచ్చేటటువంటి కూరగాయలు, తర్వాత నేను కొంత డైట్ చేయడం ద్వారా నేను ఇప్పుడు మెడిసిన్స్ అసలు వాడకుండా 3 సంవత్సరాల నుంచి నేను నాన్ షుగర్ పేషెంట్, అంటే షుగర్ లేని వ్యక్తి ఏ విధంగా జీవనాన్ని గడుపుతున్నాడో అదేవిధంగా అంతే సంతృప్తితో అంతే ఆరోగ్యంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. నేను కోరుకునేది ఒక్కడే, ఒక ఉపాధ్యాయుడిగా ప్రతి ఒక్కళ్ళు సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు మీకు చేతనైనంతలో ఈ టెర్రస్ గార్డెన్ని, ఈ మిద్దె తోటని పెంచడానికి ప్రయత్నం చేయండి. కింద స్థలం ఉన్నట్టయితే కింద పెంచుకోండి, కింద స్థలం లేకపోతే పైన పెంచుకోండి. ఇది ఖర్చుతో కూడుకుంది కాదు, కష్టంతో కూడుకుంది కూడా కాదు. మన ఇష్టంతో చేసుకున్నట్టయితే కొంచెం పనిని కూడా మనం చాలా సంతృప్తిగా చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది సామాజిక బాధ్యత. కాబట్టి అందరూ ఈ పర్యావరణానికి సహకరించాలని కోరుతున్నాను. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.